హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ ఏస్తున్నాను. దీంట్లో ఏంటంటే టమాటా, అలాగే ఉల్లిపాయ, అలాగే కొంచెం పెప్పర్ ఇవన్నీ యాడ్ చేశానన్నమాట. ఇచ్చేసి ఇంకా మేము షాపింగ్‌కి బయలుదేరేస్తున్నాము. ఈరోజు పిల్లలకి హాలిడే. హాలిడే అని పేరే గానీ ఆన్‌లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో, వాళ్ళు ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అయిపోయారు. సో, మేమైతే ఇంకా ఫ్రూట్సు, అలాగే కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకోవడానికి బయలుదేరేసామన్నమాట. రత్నదీప్‌కెళ్ళిపోతున్నాము. అక్కడైతే అన్నీ దొరుకుతాయి మనకని జెప్పేసి అక్కడికెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ నేను, హరి ఇద్దరమే ఎళ్తున్నాం కదా! సో, వాళ్ళకేమేమి కావాలి పిల్లలకని చెప్పేసి కనుక్కొని వచ్చేసాం. ఒక 10 మినిట్స్ అయింది అంతేనండి. షాపింగ్ ఫటాఫట్ చేశామన్నమాట. మేమైతే ఇంకా బయలుదేరేసాం. హరి అంటున్నారు, "ఎంత ఫాస్ట్‌గా తీసుకుంటే అంత ఫాస్ట్‌గా తీసేసుకో, జల్దీ ఫినిష్ చేసుకోవాలి. నాకు మళ్ళీ వేరే పనుంది" అని చెప్పి అన్నారన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా నేనొచ్చేస్తాను. ఇంట్లో నన్ను డ్రాప్ చేసేసి తర్వాత మళ్ళీ మీరెళ్లి ఆ పని చూసుకోండి అంటే సరే అని చెప్పారు. సో, అందుకే ఇంకా ఫాస్ట్‌గా టక 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 రెడీ అయిపోయానన్నమాట. నా ఇయర్ రింగ్స్ ఎక్కడో కనిపించట్లేదండి. అందుకే వేరేటివి పెట్టాను. అంటే షూటింగ్‌లవి చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ తీసి పెట్టేస్తాం కదా! ఎక్కడ పెట్టాననేదే ఐడియా అస్సలు రావట్లేదు. ఎంత వెతికినా కనిపించలేదన్నమాట. అందులోనవి చాలా బుజ్జివి. అవి నేను మలబార్ గోల్డ్‌లో తీసుకున్నా అన్నమాట. ఎక్కడ తీసుకున్నా అంటే ఎక్కడ పెట్టాననేది తెలియట్లేదు. సెర్చ్ చేయాలి. సో, వెతికి అప్పుడు వేసుకోవాలి. ప్రెజెంట్ అయితే ఇంకా జీన్స్ వేసుకున్నాను కాబట్టి సింపుల్‌గా ఈ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. ఇంకా షాపింగ్ చేసేసొచ్చాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. హ్యాపీగా మేము మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. నీవు నాకు తోడుగా, నేను నీకు నీడగా. షాపింగ్ చేసేసుకొని కూడా ఇంటికెళ్ళిపోతున్నాం అన్నమాట. వస్తాడు చూసావా, ఆగమన్నా. ఆ? వాళ్ళు దూరిపోతారు కొంతమంది. షాపింగ్ అయిపోయింది, ఫాస్ట్‌గా అయిపోయిందన్నమాట షాపింగ్ ఈరోజు. ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్సే కాబట్టి ఫటాఫట్ తీసేసుకున్నాం. ఇంటికెళ్ళిపోతున్నాము. పిల్లలకి ఈరోజు హాలిడే అని పేరే కానీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా! సో, వాళ్ళేమో ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయిపోయారన్నమాట. ఎందుకు లక్కీ కాల్ చేశాడు? క్లాస్ రాలేదన్నా? సో, ఇంటికెళ్ళాక ఏమేమి తీసుకున్నాననేది చూపిస్తాను. వచ్చేసాం ఇంటికి కూడా. సో, అన్నీ కూడా ఇక్కడ టీపాయ్ మీద పెట్టేశాను. అన్నీ మీకు చూపెడుతూ ఇంకా చక్కగా ఎక్కడో అక్కడ ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పేసి. అక్కడైతే రత్నదీప్‌లో షాపింగ్ ఏం చేసుకోలేదు. ఫాస్ట్‌గా అంటే ఫాస్ట్‌గా షాపింగ్ చేసి వచ్చేసాం. సో, ఈ కొత్తిమీర ఏంటంటే ఈ కవర్‌లో పెడితే పాడైపోతదండి ఫ్రిడ్జ్‌లో పెడితే. సో, అందుకే మీరు వేరే కవర్‌లో కానీ అంటే లేదంటే డబ్బాలో కానీ కట్ చేసి వేసుకోండి. చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటది. వీటిలో ఏంటంటే తొందరగా డ్రై అయిపోతదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ జామకాయలు చాలా బావున్నాయండి. ఎంత తియ్యగున్నాయంటే చాలా తియ్యగున్నాయసలు. అండ్ యెల్లో అలాగే రెడ్ బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. పిల్లలకి ఒక మంచి హెల్తీ రెసిపీ చేయాలి అందుకోసం అని చెప్పి బీన్స్ తీసుకున్నాను. అలాగే లవ్లీకి స్వీట్ పొటాటో తినాలనిపిస్తుందంట. ఇక్కడ బాలేవు. కానీ తీసుకోవాల్సొచ్చింది ఇంకా తీసుకున్నా అన్నమాట. సో, జామకాయలైతే ఒక 4 ఏమో తీసుకున్నాను. ఒకటి బ్రౌనీ ఉన్నింది. ఆ బ్రౌనీ తీసుకున్నాను. అండ్ బైగన్ ఈ పెద్ద వంకాయ చాలా ఇష్టం మా వాళ్ళకి ఫ్రై చేస్తే, అలాగే కర్రీ చేస్తే, లేదంటే పచ్చడి చేస్తే ఏదో ఒకటి చేస్తాను. అది కంపల్సరీగా మీకు వీడియోలో షేర్ చేస్తానులెండి. నెక్స్ట్ బ్లూబెర్రీస్ తీసుకున్నాను అండ్ స్ప్రౌట్స్ తీసుకున్నాను. దీనితోటి ఒక చాట్ ప్రిపేర్ చేయాలన్నమాట. అందుకోసమని చెప్పి. అండ్ క్యారెట్ తీసుకున్నాను. షుగర్ 5 కేజీస్ తీసుకున్నాను. ఇవే షాపింగు టకటకా తీసుకున్నా. అంటే దీనికంటే ముందు రోజు మళ్ళీ షాపింగ్ చేశా అన్నమాట. అది ఆల్రెడీ మీకు షేర్ చేశాను. బట్ ఇది కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ నాకిక్కడ కిమియా డేట్స్ చాలా చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నార్మల్ డేట్స్ అంత ఎక్కువగా ఇష్టంగా తినను కానీ, ఈ కిమియా డేట్స్ మాత్రం చాలా ఇష్టంగా తింటాను. ఎందుకంటే ఒక ఈత పండు తింటాం కదా! సేమ్ అలా ఉంటదన్నమాట. సో, అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుసులెండి ఈత పండ్లవి మాలాంటి వాళ్ళకి. ఇక్కడ సిటీలో ఉండే వాళ్ళకంత తెలియకపోవచ్చేమో. కానీ చాలా చాలా టేస్టీగా బావుంటది. అలా తినేసి అవన్నీ సర్దేసుకున్నాక నెక్స్ట్ ఈవినింగ్ ఇంకా బర్త్‌డే పార్టీకెళ్ళాము. సో, నేను, ఆంటీ అలాగే పిచ్చుక, లవ్లీ,
హరి. లక్కీ ఏమో రాలేదు. అందుకోసమని చెప్పేసి వాడిని ఇంట్లోనే వదిలేసి మేమొచ్చేసామన్నమాట. సో, ఇక్కడ ఫంక్షన్ హాల్‌కొచ్చి ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాము. బర్త్‌డే వచ్చేసి ఎవరిదంటే మా పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు కదా! సో, తను ఆంటీ వాళ్ళ పక్కన ఉంటారన్నమాట. సో, తను అక్కడ ఉంది కదా! సో, సిస్టర్ లాంటిది. ఇంకా వాళ్ళ చిన్న కొడుకు బర్త్‌డే. అందుకోసమని చెప్పి ఇక్కడ పిల్లలతోటి అన్ని యాక్టివిటీస్ అనేవి చెప్పిస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మ్యాజిక్ షో చేశారన్నమాట. తర్వాత ఇంక బర్త్‌డే పార్టీ అనేది స్టార్ట్ అయింది. నేనంతా కూడా షూట్ చేయలేదు. కొంచెం షూట్ చేశాను. ఈరోజు మార్నింగ్ నుండి కూడా అందరూ చిన్న పిల్లలు ఆన్లైన్ క్లాసెస్‌లో ఉంటారు కదా! ఒక రూమ్‌లో ఒకరు, ఇంకో రూమ్‌లో ఒకరు ఉంటారు. నేను హరి మ్యాక్సిమం హాల్‌లో ఉంటామన్నమాట. ఇంకా వాళ్ళకెందుకు డిస్టర్బెన్స్ అని చెప్పి చేయలేదు. సో, ఈ మ్యాజిక్ షో అంతా కూడా కొంచెమే షూట్ చేశాను. మీకు చూపెడుతున్నా చూడండి. ఈ బుజ్జి వ్లాగ్ మెమరీగా ఉంటది అని చెప్పి ఇంక షేర్ చేస్తున్నా అన్నమాట. చూసారు గదా! మ్యాజిక్ షో అయితే చాలా సేపే జరిగిందండి. నేను కొంచెమే షూట్ చేశాను. తర్వాత ఇంకా కేక్ అవి కట్ చేశారు. ఇంకిక్కడ స్మాల్ గిఫ్ట్ అవి ఇచ్చేసుకుంటూ ఫోటోస్ అనేవి తీసుకుంటూ ఇంకొచ్చేసాం. భోంచేసి ఇంక బయలుదేరమని చెప్పారు కాబట్టి ఫంక్షన్‌కెళ్తే ఆబ్వియస్‌గా మనం భోంచేసే బయలుదేరుతాం కదా! సో, అది కూడా షూట్ చేశాను. ఇది ఇవాల్టి సింపుల్ బుజ్జి వ్లాగ్, మెమరీ వ్లాగ్. ఇక్కడ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.